ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రేషన్ కార్డుల జారీ వెరిఫికేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. రేషన్ కార్డుల్లో కోతలు పెడుతూ పేద ప్రజలను మోసం చేయడం దుర్మార్గమని లేఖలో పేర్కొన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డ్స్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కొందరికే పరిమితం చేసేలా నిబంధనలు రూపొందించారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు హరీష్ రావు. ద్రవ్యోల్బణంను అనుసరించి ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా తయారు చేయడం పేదల పాలిట శాపంగా మారిందని చెప్పారు. చాలా మంది కులగణన సర్వేలో పాల్గొనలేదని, పాల్గొన్న వారు వ్యక్తిగత వృత్తిపరమైన వివరాలు పంచుకోలేదన్నారు. మంత్రులు కూడా కులగణన సర్వేతో ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డులను ఎలా లింకు పెడతారని ప్రశ్నించారు. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డ్స్ ఇస్తామనడం తెలంగాణ ప్రజలను వంచడమే అంటూ లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు. ఒకటి, ఇన్కమ్ లిమిట్ పెంచలేదు. రెండు, పేదలు ఆన్లైన్లో మీ సేవల దరఖాస్తు పెడితే పట్టించుకోవడం లేదు. మూడు, ప్రజాపాలనలో దరఖాస్తులు పెడితే చెత్తబుట్టల పాలు చేసిండ్రు. నాలుగు, దొంగసాటుగా కుటుంబ సర్వేలో ప్రజలు కంపల్షన్ లేకుండా వాలంటీర్గా ఎవరైతే ఇచ్చిండ్రో ఆ లిస్టును మీరు ఊర్లలోకి పంపించి అలా పేదల్ని రేషన్ కార్డులకు దూరం చేస్తున్నారు. మీరే ఇలా రేషన్ కార్డు ఉంటేనే ఉచిత గ్యాస్ అనబడుతుంది, రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్ అనబడుతుంది, రేషన్ కార్డు ఉంటేనే ఇంకో పథకం అంటివి. మరి ఇప్పుడు ఆ పేదల